మరి హనుమంతరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిర్మలమ్మ అక్కడ ఉంటే హనుమంతరాజు గారిని వచ్చి వేదికని అలంకరించమని అన్నారు. ఆల్రెడీ అలంకరించి ఉండారు కదా సార్. నేను వచ్చి ఏం అలంకరించాను? నేను వచ్చి ఏం అలంకరించాలి? ఆల్రెడీ ఉంటారు కదా అలంకరించలో. సో ఈ మహాతర్మాణం చేస్తున్నారు. మన సురేష్ బాబు గారి గురించి చెప్పక్కర్లేదు, వారి గురించి అని చెప్పినా తక్కువే. బాలకృష్ణ గారు మేనేజింగ్ డైరెక్టరు, మేనేజింగ్ ట్రస్టీ, నిర్మలమ్మ, పత్తి రవికుమార్ గారు, ఇంకా మన అమ్మాయి అంటాను నేను, ఎందుకంటే ఇది ఇప్పుడు గ్రేట్నెస్ ఏంటంటే ఫస్ట్ నుంచి మన పత్తి రవికుమారు, నిర్మలమ్మ గారు చాలా 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 చేశారు. ఆ ల్యాండ్స్ కానీ అది కానీ మళ్ళీ వచ్చి పత్రిక పిలిపించుకున్నారు శక్తి స్థలకి చేసుకోవటం కోసం. మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా బాలకృష్ణ గారు మేనేజింగ్ ట్రస్టీ అక్కడ ఉన్నారు, ఇక్కడ మేనేజింగ్ చేస్తున్నారు బ్రహ్మాండంగా. మీకు మహాభారతంలో ధర్మరాజు అనే ఒక క్యారెక్టర్ ఉంటారు. ఎవరినన్నా మనం చెప్పేటప్పుడు ధర్మరాజు లాగండి, ఆయన ధర్మరాజు అండి అని. ఆ ధర్మరాజును మీరు చూడలేదు కాబట్టి ఇప్పుడు మన ఈ ధర్మరాజును చూస్తున్నాం. కానీ నిర్మలమ్మ నన్ను పిలిచావు, నువ్వు అసలైన పర్సను పిలవలేదు. నువ్వు అన్నే అంటే తెలుసా, ఆ పేరేం తెలుసా, ఆ వైబ్రేషను, ఆ నేము, ఆ సర్నేమే పెద్ద వైబ్రేషను. అలా వైబ్రేషన్ నువ్వు లేకుండా అలంకరణ చేయమంటే ఏం అలంకరణ చేస్తాం ఆయన లేకుండా? అది కదా ఇక్కడ ఉండాల్సింది మీరు. ఇంకా మాకు మా వరంగల్ డాయన్ కిషన్ రెడ్డి గారు, ఇలా అందరినీ తెలుసుకుంటే ఒకళ్ళు మహానుభావులు. మీ అందరూ శిరస్సు వంచి నమస్కారం చేస్తాను సార్. మీ అందరూ బ్రహ్మాండం చేస్తున్నారు. నేనేమంటానంటే పత్రికారు కర్తాల మీద ఎంత ప్రేమ ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ బాడీ వికెట్ చేశారు. చెప్తున్నారు అందరూ శక్తి స్థల్. ఈ రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు యొక్క ఆధ్వర్యంలో అందరూ చాలా కష్టపడుతున్నారు. అది ఎలా ఉండాలంటే శక్తి స్థల్లో ఎలా ఉండబోతుంది అంటే, ఎవరన్నా హైదరాబాద్ టూర్కి వేస్తే హైదరాబాదులో చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? కట్టాల్లో ఉండాలి. అది రియల్ అనమాట. దానికి డెఫినెట్గా చేస్తున్నారు, ఎందుకంటే చాలా చాలా కష్టపడుతున్నారు. మీకు తెలుసు కదా, శ్రీరామ్ గోపాల్ గారు ప్రతిదీ ఇంచు బై ఇంచి పర్ఫెక్ట్ ఉంటేనే చేస్తారు ఆయన. దానికి తోడు ఈ మహానుభావుడు సైలెంట్ వర్కర్ అనమాట మన రాంబాబు గారి గురించి ఎంత చెప్పినా ఎందుకు తక్కువ అవుతుందంటే, ఈ పిరమిడ్కి కానీ ఈ మూమెంట్కి కానీ ఎంత ఇచ్చారో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఒకరోజు కర్ణుడు బంగారపు గిన్నెతోటి నలుగు పెట్టుకుంటున్నాడు, ఎడం చేతితో పెట్టుకుని నలుగు పెట్టుకుంటున్నాడు. కృష్ణుడు అటు పక్క వెళ్తున్నాడు. ఈయన కర్ణుడు కదా, దానకర్ణుడు అంటారు. ఒకసారి వెళ్దాం ఆయన దగ్గరికి, ఏమి ఇస్తాడో చూద్దాం అనగానే రాగానే, ఏం కర్ణ నేను వచ్చాను, నాకు ఏమి ఇస్తున్నావు అంటే, ఇలా ఎడం చేతిలో ఉన్న బంగారపు గిన్నె అలా ఇచ్చేశాడు. కృష్ణుడు అంటాడు, ఏమయ్యా నేను వచ్చాను, ఎడం చేతి నుంచి నువ్వు ఇచ్చావు అంటే, అప్పుడు అన్నాడు కర్ణుడు, కృష్ణ ఈ ఎడం చేతి నుంచి నేను కుడి చేతిలోకి మార్చే లోపల నా మనసు మారచ్చేమో. అదొకటి. రెండోది, ఎడం చేతి ఇస్తుంది, కుడి చేతి కూడా తెలియదు. అలాంటి మహానుభావుడు మా రాంబాబు గారితో నాకేం పని లేదండి. రియల్ ఫ్యాక్ట్ మాట్లాడాలి, ఉన్నట్టు మాట్లాడకపోతే ఎలా చెప్పండి? పాజిటివ్నెస్ మాట్లాడాలి కదా. అలాంటి మీ అందరూ చాలామంది ఉన్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా లక్ష్మి ఉంది, మేము అంటాం మౌన లక్ష్మి అని. మా అమ్మాయి హైలీ క్వాలిఫైడ్, ICAA. అమ్మాయి ఎంత చేస్తుందంటే కామ్గా, ఈయన చూస్తే నాకు కర్ణుడు జ్ఞాపం వస్తాడు. కామ్గా, అసలు ఒకళ్ళు తెలియకుండా. ఇలాంటి వాళ్ళందరూ మీరు మహానుభావులు, మీరు అందరూ ఉంటారు ఇక్కడ. సో అందుకని మనం ఏం చేయాలి? భాగస్థులు అంటే శక్తి స్థల్కి భాగస్థులు అవ్వటం మన పూర్వజన్మ చేసుకున్న సుకృతం అండి. అందుకని ఆ పూర్వజన్మ మనకి ఇచ్చిన సుకృతం ఏంటంటే, పత్రికారు ఉన్నప్పుడు మనం ఉండాం, పత్రికారితో మనం షేక్ హ్యాండ్ తీసుకున్నాం, పత్రికారితో మనం మాట్లాడాము. ఆ పత్రికారి శక్తి స్థల్కి మనము ఇదో దగ్గర అడగక్కర్లేదు ఎవరు, మీరు డిమాండ్ చేసి రావాలి. పత్రికారి పవర్ ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఊహించలేరండి. మేము అనుభవిస్తున్నాం, మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. ఇక్కడ మీకు తెలుసు, కన్హాలో
1400 ఏకర్స్ 1400 ఎకరాల్లో రామచంద్ర మిషన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్లు వచ్చి అక్కడ చేసుకుంటారు. ఆయన మొన్న ఎవరు దాజీ అక్కడ హెడ్ వచ్చేసి మేము మీ మూమెంట్తో కలిసి పనిచేస్తాము అన్నారు. అది పత్రికారి పవర్ అంటే, అది పత్రికారి యొక్క విజన్, పత్రికారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి డెఫినెట్గా ఈ 60 స్థల్ ఊహించలు ఇది ఒక మాన్యుమెంట్ అయిపోతుంది. వాళ్ళు తీసుకున్న ప్రయత్నాలు ఎంత ప్రయత్నాలు తీసుకుంటున్నారంటే అది ఒక మాన్యుమెంటు. ఇందాక ఎవరు అన్నారు, ఎక్కడ ఈ అన్ని దేశాల్లో వచ్చేసి ఈ పత్రికారి 60 స్థల్ ఎంత బ్రహ్మాండంగా ఉంది అని చూడటం కోసం రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ మెడిటేషన్ చేసుకుంటున్నారు. దానికి మన గ్రేట్ టెక్నికల్ పర్సన్ చేసుకున్న శ్రీరామ్ గోపాల్ గారు చాలా 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 ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి ట్రస్టీస్ మనకు ఉండటం వలన మనం చాలా అదృష్టవంతులు. హైదరాబాద్ ట్రస్టీస్ అంటే ప్రతి వాళ్ళు చెప్తున్నాను మీకు, ప్రతి వాళ్ళు లెవెల్లో ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం. హైలీ ఎంత కష్టపడుతున్నారంటే అదొక పవిత్రమైన కార్యక్రమంలా కష్టపడుతున్నారు. సో అలాంటి ట్రస్టీస్ పత్రికారు ఎన్నుకోవటం, పత్రికారు ఇక్కడ బాడీ వికేట్ చేయటం, ఇదంతా చూస్తుంటే ఇది ఆయన చెప్పినట్టు మన కర్తాలు యూనివర్సల్ అవుతుంది. ఇది మరొక షిరిడి క్షేత్రంలాగా అవుతుందని సందేహం ఏమాత్రం పట్టక్కర్లేదు. ఉదాహరణ చెప్తాను మీకు. మొన్న నేను బృందావన్ వెళ్ళాను. అక్కడ నీమ్ కరోలి బాబా 1973లో సమాధి అయ్యారు. ఆ 1973లో సమాధి ఇప్పుడు ఎంత ఫేమస్ అయింది, ఎంత అయిందంటే అందరూ ఒక పవిత్రంలాగా చూస్తున్నారు. అలానే అంతకంటే ఇంకెక్కువ మన పత్రికలు శక్తి అవుతుందని నాకు ప్రగాఢ విశ్వాసం. ఆ ప్రగాఢ విశ్వాసం మీ అందరూ యాడ్ అయిపోతే మన అదృష్టం ఉంటే దాంట్లో భాగస్థం అవుతారండి. ఇంకో పాయింట్ చెప్తున్నాను మీకు, మనము అదృష్టవంతులు అయితేనే శక్తి స్థల్లో భాగమవుతాం. మన కర్మ పరిపక్వం అయితేనే అవుదాం. చూడండి మీరు, అడగక్కర్లేదు, మన కర్మ పరిపక్వం అయితేనే. ఎందుకంటే దత్తాత అవతారంలో శ్రీపాద శ్రీవల్లభ ప్రథమ అవతారం దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతంలో 9వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీ కర్మ ఏదైనా చెడు కర్మ ఉంటే నీకు దగ్ధం అవ్వాలంటే నువ్వు సత్కర్మలు చెయ్యి. అలాంటి సత్కర్మలు మనకి ఈ శక్తి స్థలం అవకాశం వచ్చింది. ఆలోచించండి. సో కర్మని ఎలా దగ్ధం చేసుకోవాలో అని పత్రికారి పోయేటప్పుడు కూడా మనకు అవకాశం ఇచ్చారు. సో అవకాశాన్ని ఇంకా చాలా మాట్లాడాలి, ఎందుకంటే చాలామంది ఉన్నారు కాబట్టి. ఎప్పుడు చెప్తుంటాను, నేను బేసిక్గా లెక్చరర్ని, అందుకని లెక్చర్కి ఒకసారి మైక్ ఇచ్చారనుకోండి వదిలిపెట్టి సావుడు. సో అందుకని ఈ మన శక్తి స్థలాన్ని బ్రహ్మాండంగా అవుతుందని మీ అందరి కోఆపరేషన్ తోటి, మీ అందరి సపోర్ట్ తోటి, మీరు ఎంతో అదృష్టవంతులు అయితేనే శక్తి స్థల్లో భాగస్వాములు అవుతారు. ఇప్పుడు మన ఇక్కడ రెడ్డి గారిని జిఎం చేరారు, మన కట్టాల్లో మేనేజర్గా. ఏం సార్ డల్గుండారంటే వీరే మొత్తం అక్కడ చూస్తున్నారు అంతా. ఇలా అసలు ఇంకోటి చెప్పమంటే అసలు మనకి వీరో భాస్కర్ రెడ్డి గారు. ఏం సార్, ఆయన కూడా వస్తారు. ఆయన ఎంత కష్టపడుతున్నారంటే ఇట్లా మన కట్టాల కోసం అదొక యూనివర్సల్ హెడ్ క్వార్టర్స్ అవ్వాలని ఆయన చాలా చాలా తపన పడుతున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్, ప్రతి ట్రస్టీ చాలా చాలా పనిచేస్తున్నారు. సో అందుకని మీ అందరికీ చాలా చాలా నమస్కారం. మాధవి, ఈ అమ్మాయి కూడా అంతే. ఈ మాధవి ఆ అమ్మాయి ఎక్కడ ఏం పని ఇచ్చినా కూడా బ్రహ్మాండం చేస్తుంది. ఇటు పక్కన లక్ష్మి కానీ, పూల కానీ, చందు కానీ, మిగతా ఎందరు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉన్నారు. అందుకని అందరికీ ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.